ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన మహాభారతంలో ఫేమస్ అయినటువంటి దానవీర సూర కర్ణుడు గురించి, అలానే 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలానే కర్ణుడు గురించి గొప్పతనం. నెంబర్ 5, దానవీర సూర కర్ణుడు. కర్ణుడు అలానే ఎటువంటి సందర్భంలో కూడా దానానికి వెనుకడుగు వేయకుండా, ఎవరు ఏమడినా కూడా లేదు అని చెప్పకుండా ఇచ్చేటువంటి దానవీర సూర కర్ణ అని పేరు సాధించాడు. అలానే కర్ణుడు తన తల్లి తనను వదిలేసిన చిన్నప్పటి నుంచి తను ఎన్నో అవస్థలు పడుతూ పెరిగాడు. కానీ తను మాత్రం తన తల్లి అడిగిన మాటకు శిరావహిస్తూ తన తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అలానే తన విద్యలోనూ తన యొక్క ప్రతిభను చాటుకుంటూ మహాభారత యుద్ధంలో అర్జునుడికి పోటీగా ధీటుగా నిలబడిన వీరుడు, ది గ్రేటెస్ట్ వారియర్ కర్ణుడు. నెంబర్ 4 ఫ్రెండ్స్, ప్రజెంట్ 2025లో జరుగుతున్న మహాకుంభమేళా ఎలా జరుగుతుందో మీకు తెలుసా ఫ్రెండ్స్? మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా. ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి జరిగేది కుంభమేళా మాత్రమే. కానీ ఇలాంటిది 10 సంవత్సరాల తర్వాత జరిగేది మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళా ఎలా జరుగుతుందో మీకు తెలుసా ఫ్రెండ్స్? దీని హిస్టరీ ఏంటో తెలుసా? దేవతలు మరియు రసులు తమ అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు అక్కడ 3 అమృతపు డాట్లు వెళ్ళి 3 రాష్ట్రాల్లో పడడం జరిగింది. 6 రాష్ట్రాల్లో మాత్రం ఈ మహాకుంభమేళా అనేది జరుగుతుంది. మహాకుంభమేళాకు వెళ్ళి అక్కడ స్నానం చేసిన పుణ్యం వస్తుంది. నెంబర్ 3 ఫ్రెండ్స్, మనలో చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది, ఏలియన్స్ ఉన్నారంటే ఫ్రెండ్స్ నిజం. ఏలియన్స్ ఇప్పటికీ బ్రతికే ఉన్నారు ఫ్రెండ్స్. మనలానే సూర్యుడి చుట్టూ ఎన్నో గ్రహాలు తిరుగుతూనే ఉంటాయి. ప్రతి గ్రహంలోనూ ఒక జీవరాశి అంటూ బ్రతికే ఉంటుంది. ఆ బ్రతికిన ప్రతి జీవరాశిని కూడా మనం అందరం ఏలియన్స్ అంటూ ఉంటాం. ప్రతి గ్రహానికి మనం ఆపోజిట్ ఉన్నట్టు మనం కూడా ఒక ఏలియన్సే. అలానే జీవరాశుల్లో ఏలియన్స్ ఉన్నారు ఫ్రెండ్స్. నెంబర్ 2 కృష్ణుడు. ఫ్రెండ్స్, కృష్ణుడు తన జీవిత పరాంతరం ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలను పర్యవేక్షించి తన జీవిత పరాంతరం ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఎంతో కీర్తిని సంపాదించాడు. అలానే తను మహాభారతంలో కీలకమైన పాత్రను పోషించాడు. మహాభారతం ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఎప్పటికీ కూడా అన్నదమ్ములను మోసం చేయరాదు. ఎప్పటి ధర్మం వైపే మనం స్థిరావహించాలి. ధర్మం ఎటువైపు ఉంటే దేవుడు కూడా అటువైపే ఉంటాడు ఫ్రెండ్స్. నెంబర్ 1 చిరంజీవి అయినటువంటి హనుమంతుడు. ఫ్రెండ్స్, హనుమంతుడు తన జీవిత పరాంతరం ఎన్నో పుణ్యకార్యాలు చేసి రాముడి యొక్క బంటుగా నిలిచాడు. అలానే హనుమంతుడు జీవితాంతం ఎప్పటికీ చిరంజీవిలా బ్రతికే ఉంటాడని సీతాదేవి మరియు రామలక్ష్మణులు ఆశీస్సులు ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు ఈ అన్ని వీడియోలు లేకల్లా ఏ వీడియో గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.